జై శ్రీమన్నారాయణ. అనేక రకాల వ్యాపారాలు చేసేటువంటి మహానుభావులున్నారు. ఏ దిక్కులో మేము గల్లాపెట్ట పెట్టుకుంటే అంటే గనక క్యాష్ కౌంటర్ పెట్టుకొని కూర్చోవాలనే డౌట్ వస్తూ ఉంటుంది. తూర్పు, దక్షిణ ముఖద్వార వ్యాపార సంస్థలను కలిగిన వారు ఆగ్నేయ దిక్కులో కూర్చోవాలి. ఆగ్నేయ దిక్కులో కూర్చొని ఉత్తరం దిక్కును చూస్తూ తాము మనీని తీసుకోవాల్సి ఉంటుంది. జనాలకు ఇవ్వాల్సిన చిల్లర ఇవ్వాల్సి ఉంటుంది. పడమర అట్లాగే ఉత్తరం వ్యాపార సంస్థలు కలిగినటువంటి వారు వాయువ్య దిక్కులో కూర్చొని తూర్పు ముఖంగా చూస్తూ కూర్చోవాల్సి ఉంటుంది. ఈ రకంగా చేస్తే వ్యాపారంలో విపరీతమైన లాభాలను ఆర్జించగలుగుతారు. వ్యాపారస్తులు దీంతో పాటుగా అవకాశం ఉన్నవారు తెల్ల జిల్లేడు వేరు ఉంటుంది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగిన ఆ చెట్టుని పుష్యార్క సప్తమి అంటారు. అంటే ఆదివారం రోజున మరి సప్తమి తిథి పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున గణపతి పూజ చేసి ఆ చెట్టును తొలగించి ఆ వేరు వరకు సేకరించుకొని ఆ చెట్టును తొలగించిన చోట కొన్ని రకాల పూల మొక్కలు ఏవో ఒకటి వేసి ఇంటికి రావాలి. అది ఎండిపోయేదాకా ఉంచి తర్వాత ఆ వేరును పూజా మందిరంలో ఉంచితే ఆ యొక్క వేరు సాక్షాత్తు గణపతిలాగా ప్రవర్తిస్తుంది. ఏ గణపతిలాగా? లక్ష్మీ గణపతిలాగా. వ్యాపారస్తులకి ఈ తెల్ల జిల్లేడు వేరు అనేది పూజా గృహంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఉండటం అత్యంత ముఖ్యమైన సూచన. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. చక్కగా అందరూ ఈ వీడియోని చూడండి. 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి. 1-10 సార్లు చూసి శాస్త్రాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరం, హైదరాబాద్. నమస్తే. Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.